పరిస్థితులు ఒక వ్యక్తిని ఆ విధంగా చేస్తున్నారంటే అవన్నీ కూడా ఏంటి విచారకరమైనటువంటి పరిస్థితులు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన రీతిలో గుడ్ ఫ్రైడే అనే మాట ఎందుకు వచ్చింది అని మనము ఆలోచన చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, లేక ఇది ఒక శ్రేష్టమైనటువంటి శుక్రవారముగా ఎందుకు పిలువబడుతుందంటే గనక మనందరి పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించకపోతే, హల్లెలూయా, హల్లెలూయా, రక్తాన్ని చిందించకపోతే మనకు విమోచన లేదు, మనకు క్రయధనము లేదు, మనకు విడుదల లేదు. కాబట్టి ఆయన మనందరి నిమిత్తము బాధింపబడెను. అనేక చక్కటి మాటలు మనకు ప్రవక్తలు ముందుగానే సహోదరులు రాజ్ కుమార్ గారు తెలియజేసినట్టుగా, ప్రేమ్ కుమార్ గారు ప్రవచనాన్ని చదివించినట్టుగా ఒకసారి మనం చూద్దాము. యెషయా పుస్తకము 53వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 53వ అధ్యాయము స్తోత్రం 7వ వచనము. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు చేపడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అనే మాట మనం చూస్తాం. కిందంతా కూడా ఇంకా చాలా స్పష్టమైనటువంటి వివరణ మనకు కనబడుతుంటది. ఎందుకు నోరు తెరవలేదంటే ఆయన ప్రాముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆ భూమి మీదకు రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఆయన చేసింది శిష్యులను తయారు చేయుట. 12 మంది శిష్యులను తయారు చేస్తే ఆ నమ్మకముగా 12 మందిలో ఒకడే ఇస్కరియోతు యూదా అప్పగించినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ రెండవ పని ఏంటంటే గనక, రెండవ పని ఆయన శిలువ మీద బలియాగం అవడమే. మొదటి పని ద్వారా ఏం జరిగిందంటే సర్వలోకానికి వాక్యము